ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీలో ఎంతమందికి నేను గుర్తున్నాను? నాగమణి, జన్నమ్మ గారు, మీరు గుర్తున్నారా? గుర్తున్నాను, నేను గుర్తుండి ఉండనులేండి. మీరు గుర్తున్నారు నాకు. ఇంకా కొన్ని కొన్ని క్రొత్త మొక్కలు. బ్రదర్, మీ పేరు గుర్తులేదు కానీ మీరు గుర్తున్నారు. జేకబ్, వెరీ గుడ్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. మహాగణుడా, మహిమోన్నతుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం ఉంది నాయన, ఈ అల్పుణ్ణు దేనికి పనికిరాని నన్ను నా ప్రభువా మీ యొక్క సన్నిధిలో నిలవబెట్టి మీ మాటలు మాట్లాడటానికి నాయన మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు, ప్రేమతో చేర్చుకున్న సంఘాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నా దేవా, నన్ను మీరు మరుగుపరిచిన ఆయన, మీరు నాయన బిడ్డలతో నాతో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని నామ తండ్రి, ఆమేన్. వాక్యంలోనికి వెళ్ళటానికన్నా ముందు ఖచ్చితంగా కొన్ని విషయాలని జ్ఞాపకం చేయాలి. 2002 డిసెంబర్లో నేను ప్రభువుని నమ్ముకున్నాను. 2003లో బాప్తిస్మం తీసుకున్నాను, జనవరిలో. ఆ తర్వాత కిషోర్ అన్న, సైమన్ అన్న, పాస్టర్ ఎజ్రా గారు, తర్వాత ఇంకా చాలామంది సహోదరులు మాతో కలిసి, నేను వాళ్ళతో కలిసి ఈ కాలనీలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం కోసం మా పాస్టర్ గారు రెవరెండ్ బి కమలాకర్ గారు మమ్మల్ని పూరికొల్పటం ద్వారా దేవుని యొక్క కృపను బట్టి మీ యొక్క కాలనీలోకి మేము పరిచర్య చేయడానికి వచ్చాం. అట్లాంటి డ్రమ్ ఒకటి, తెల్లని పరదా పట్ట, ఒక్కొక్కసారి ఇంతింత లోతుల్లో బురదలో వచ్చి కూర్చుంటే దోమలు కొడతా ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో మీ యొక్క కాలనీలో ఈ యొక్క పరిచర్యలోకి వచ్చాం. కిషోర్ అన్న చెప్పినట్టు ఆ పరిచర్యలో పాల్గొన్న ఏ ఒక్కరిని కూడా దేవుడు విడిచిపెట్టలేదు, మర్చిపోలేదు. ఎందుకంటే ఆయన అంత కృపా కనికరాలు కలిగినటువంటి దేవుడు కదా. సో మిమ్మల్ని అందరినీ చూడటం చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేకంగా ఈ యొక్క ఆలయాన్ని ఈ రకంగా ఇట్లా ఈ ఆలయంలో గ్యాదర్ అవటం, కిషోర్ అన్నది ఇన్ని తన దేవుడిచ్చినటువంటి బాధ్యతను తను తీసుకొని ఇక్కడ ఇట్లా ముందుండి నడిపించటం, ఇక్కడ పరిచర్య చేస్తున్నటువంటి ఎజ్రా గారిని దేవుడు ఏర్పాటు చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఓకే, సో ఆ మాటలు చెప్పకుండా నేను వాక్యంలోకి వెళ్ళలేకపోతా ఉన్నాను. ఎందుకంటే మేము అందులో పాలిభాగస్తులంగా ఉన్నాం కాబట్టి ఆ రకంగా ఆ ఆనందాన్ని దేవుడు నా హృదయంలో ఇప్పుడు పెట్టాడు. ఓకే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. పేతురు భక్తుడు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 7 వచనాలని చదువుకుందాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, చదవండి అమ్మా.
చాలమ్మా. పేతురు చెదిరిపోయినటువంటి అనేకమైనటువంటి యూదులకు ఈ మాటలు రాస్తూ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ చాలా రాళ్ళు కనపడతా ఉన్నాయి కదా మనకి. మొదటిగా ఆయన సజీవమైనటువంటి రాళ్ళు మీరు అని చెప్తున్నారు. రాళ్ళు ఎక్కడైనా సజీవంగా ఉంటాయా? సజీవంగా ఉండటం అంటే మనం మాట్లాడగలగటం, చూడగలగటం, లేకపోతే మన పనులు చేయగలగటం, జీవం కలిగి ఉండటం, మనం రెస్పాండ్ అవ్వటం, మనం ఏడవటం, సంతోషపడటం, ఇవన్నీ చేయటాన్ని సజీవంగా ఉండటం అని అంటారు కదా. సజీవమైనటువంటి రాళ్ళు మీరు అని చెప్తున్నాడు. ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా ఆయన పరిచయం చేస్తే ఏమంటున్నాడు అని అంటే, ఆయన మూలరాయి అయి ఉన్నాడు అని చెప్పి చెప్తున్నాడు. సజీవమైనటువంటి రాళ్ళు, వాక్యాన్ని మీరు అందరూ బాగా చదువుతారు కదా, బాగా వింటారు కదా. సజీవమైనటువంటి రాళ్ళు ఏంటి? సజీవమైనటువంటి రాళ్ళు ఏంటి? రాళ్ళు ఇప్పుడు మనం బయట ఉన్నాయి అనుకోండి రాళ్ళు, లేకపోతే ఈ కట్టడంలో కూడా కొన్ని ఇదివరకు, ఇప్పుడంతా సిమెంట్ ఇది వచ్చింది, కానీ సిమెంట్ ఉండా కానీ మనం దాంట్లో కొన్ని రాళ్ళు వేస్తాం కదా. మీరు ఎలా ఉండాలి అనేది, ఆయన ఎలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అనేది అక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సజీవమైనటువంటి రాళ్ళగా ఉండి మీరు దేవుని కోసం ఆత్మ సంబంధమైనటువంటి కట్టడాలుగా మీరు కట్టబడాలి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ 3 విషయాలను ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో నుంచి 3 విషయాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ 3 విషయాలు ఏంటంటే, మొదటిగా అక్కడ ఏమంటున్నాడు, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి అని అంటున్నాడు. అట్లానే యేసుక్రీస్తు ద్వారా అక్కడ యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి అని చెప్తున్నాడు. ముందు ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, మొదటిగా మనం ఏం చేయాలి? ప్రభువు దయాళుడని, యెహోవా ఉత్తముడని మీరు రుచి చూచి తెలుసుకోవాలి. మీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో అసలు ప్రభు ఎవరు? మీకు ప్రభువుకున్న సంబంధం ఏంటి? ప్రభు మీకేమవుతాడు, మీరు ప్రభువుకి ఏమవుతారు? అసలు ఆయన్ని ప్రభు అని మీరు ఒప్పుకుంటున్నారా? ప్రభు అని ఎరిగి ఉన్నారా? ప్రభు అని తెలుసుకున్నారా? చాలామంది ఉన్నారు కదా ఈ లోకంలో, దేవుళ్ళు దేవతలు వాళ్ళు వీళ్ళని. మీరందరూ ప్రభువు దయాళుడని మీరు తెలుసుకొని ఉన్న ఎడలా, మీరు తెలుసుకోకపోతే ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. కానీ అనేక మంది ఇంకా తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో, ఇంకా ఎరుగునటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు ఎవరో అనుకొని ఆయనను చేర్చుకొనకుండా, హృదయంలో ఆయనను ఎరిగి ఉండకుండా, ఆయనను రుచి చూడలేకుండా ఆయన్ని వదిలిపెడతా ఉన్నారు. మొదటిగా మనం ప్రభువు దయాళుడని రుచి చూడాలంట. ఎందుకని చెప్పండి? మన జీవితంలో అనేకమైనటువంటి సందర్భంలో మనం అనేకమైనటువంటి శ్రమల్లో నుంచి వెళ్తున్నప్పుడు, అవమానాల నుంచి వెళ్తున్నప్పుడు, వేదనలో నుంచి వెళ్తున్నప్పుడు, లేకపోతే మన యొక్క ఈవెన విజయంలో నుంచి వెళ్తున్నప్పుడు, ప్రతి సందర్భంలో కూడా మనకు గుర్తు రావాల్సింది ఎవరనంటే ఆ ప్రభు. మనం ఏమై ఉన్నామో అది మనం ఆయనను బట్టి, మనం ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, మనం ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మనం గుర్తెరగాల్సింది ఆయన యొక్క నామాన్ని. మనం ఆయన నామాన్ని హెచ్చించి, ఆయన నామాన్ని మనం ఘనపరిచి, ప్రభువా నా ప్రతి పరిస్థితి నీ వలనే, నేనున్నటువంటి అది దీనస్థితి అందు, లేకపోతే ఉన్నత స్థితి అందు, లేకపోతే లేవిలో, లేకపోతే ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లో, ఏ స్థితిలో ఉన్నా కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆయన యొక్క ప్రేమని, ఆయన యొక్క కృపని. చాలామంది ఏమనుకుంటారో తెలుసా? అబ్బా ఇది నా వలన కలిగింది, అబ్బా ఇది నా బలాన్ని బట్టి నేను చేశాను, ఇది నా జ్ఞానాన్ని బట్టి చేశాను, నా దగ్గర ఉన్న ధనాన్ని బట్టి నేను చేశాను, లేకపోతే నాకున్న పలుకుబడిని బట్టి నేను చేశాను అనుకుంటారు. కాదు కాదు కాదు. మనం దేవునిని ఎరిగిన వారమై, ఎందుకంటే పేతురు భక్తుడు అక్కడ ఎవరికి రాస్తున్నానంటే అనేకమైన దేశాల్లో
చెదిరిపోయినటువంటి వారికి ఈ యొక్క పత్రికని ఆయన రాస్తూ ఉన్నాడు. మీరు ఎక్కడున్నా కూడా మీరు తెలుసుకోవాల్సింది, మీరు నేర్చుకోవాల్సింది మొదటిగా ప్రభు దయాళుడని ఆయన్ని రుచి చూచి తెలుసుకోవాలి. అంటే రుచి చూడటం అంటే, మీరు ఒక కూర చేసిన తర్వాత తమ్ముడు కోటేశ్వరరావు అని కూర ఎలా ఉందాయా అని అన్నా అనుకో, కూర నాకు పెడితే తిని చెబుతానన్నా అంటాడు కదా. మీరు కూర వండేటప్పుడు ఏం చేస్తారు? కొంచెం తీసుకొని చూస్తారు కదా, ఎలా ఉంది, బాగా చేశాను, నా ఇంటి వారి కోసం నేను బాగా ప్రిపేర్ చేశాను అనుకుంటారు. అంటే మనం సొంతగా దాన్ని అనుభవించినప్పుడు, మన నాలుకకు తగిలినప్పుడు దాని యొక్క రుచి ఏంటో మనకి తెలుస్తుంది. మరి ప్రభువుని మనం ఎలా రుచి చూస్తాం చెప్పండి? ఇక్కడ బల్లారాధన ఉంది కదా, ఈరోజు ఉంది కదా. ఆయన దేనికి సాదృశ్యంగా చెప్తున్నాడు? ఇది నా శరీరం, మీకోసం నేను నలగొట్టుకున్నటువంటి నా శరీరం, ఇది నేను కార్చినటువంటి రక్తం, దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అంటే ప్రభువుని పట్టుకొని మనం తినాలి కదా. ప్రభువుని పట్టుకొని మనం తిన్నప్పుడు మనం మనుషులను తినేవాళ్ళం కాదు, ఓకే, మనం మనుషులను తినేవాళ్ళం కాదు, కానీ ప్రభువుని తినేవాళ్ళం. ప్రభువుని తినేవాళ్ళు ఎలా ఉంటారు అని అంటే, ఆ రుచి తెలిసిన వాళ్ళు ప్రభువు లక్షణాలు కలిగి ఉంటారు, ప్రభు యొక్క మనసు తెలుసుకొని ఉంటారు, ప్రభు యొక్క చిత్తాన్ని గ్రహిస్తారు, ప్రభు యొక్క మనసుని ఎరిగి ఉంటారు. మనసెరిగిన యేసయ్యా కదా. మనం చాలా ముందు ఆయన మనసు మనం ఎరగాలి. అందుకనే ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు రాస్తూ, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. క్రీస్తు ఏ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేశారో, ఏ పరిస్థితిని ఎట్లా ఆయన ఎదుర్కొన్నారో, ఆయనకు శోధన వచ్చినప్పుడు ఎట్లా ప్రవర్తించాడో, ఆయనకి కోపం వచ్చినప్పుడు ఆయన ఎట్లా ప్రవర్తించాడో, వాటన్నిటినీ మనం తెలుసుకున్నప్పుడు మన యొక్క నేను అనేటువంటి, మనం ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క వ్యక్తులం కదా, ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి వ్యక్తులం కదా దేవుని దృష్టిలో. ఆ ప్రత్యేకమైనటువంటి వ్యక్తితోటి దేవుడు డీల్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. నేను ఎజ్రా శాస్త్రి గారిని కాదు, ఎజ్రా గారు వీరయ్య కాదు, వన్య కాదు, కిషోర్ అన్న లాబాన్ గారు కాదు కదా. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి వాళ్ళు. ప్రభు వాళ్ళతో డీల్ చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు, మనల్ని మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు, మనల్ని నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు, మన పరిస్థితుల్ని సరిచేయటానికి ఇష్టపడతా ఉన్నారు. మన మనసుల్ని ఎరిగినటువంటి వాడు ఆయన. మరి ఆయన మనసు మనం ఎరిగి ఉండాలి కదా. ఆయన రుచి చూస్తున్నామా? ప్రతి వారం మనం ఇక్కడికి వచ్చి ఏదో మొక్కుబడిగా పాటలు పాడి ప్రార్థన చేసి వాక్యం విని మనం వెళ్ళిపోతున్నామా? నిజంగా ఆయన్ని రుచి చూచి, ఆహా, నువ్వు నా దగ్గర నుంచి ఇది కోరుకుంటున్నావా? నువ్వు నేను ఎలా ఉండాలని నువ్వు ఆశిస్తున్నావా? ఇట్లా ఉండాలని ఆశిస్తున్నావా అని మనం తెలుసుకుంటున్నావా? అవన్నీ ఎక్కడ దొరుకుతాయి? వాక్యంలో, సమృద్ధి అయినటువంటి వాక్యంలో. ఇక్కడ నిలబడి ఎవరైనా చెప్పొచ్చు, వాళ్ళు కాదు మనకి ప్రామాణికం, ప్రభు మనకు ప్రామాణికం. అందుకని ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఇది నేను మరలా వచ్చేంత వరకు దీన్ని మానకుండా చేయండి అని అన్నారు. ఆదిమ సంఘం ఏం చేసిందో తెలుసా? అపోస్తల కార్యాలు 1-2 అధ్యాయాల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ మనం అర్థం చేసుకుంటే, అక్కడ ఒక మాట ఉంటుంది, వాళ్ళు రొట్టె విరుచుట యందును, వాళ్ళు ప్రార్థన యందును, కూడుకొనుట యందును వాళ్ళు ఎడతెగక ఉండారంట. ఎడతెగక అంటే ఆల్వేస్ ఆల్వేస్ ఆల్వేస్, ఎప్పుడు 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 ఆయన సన్నిధిలో చేరి ఆయన మాటలను జ్ఞాపకం చేసుకుంటా, ఆయన ఓహో మమ్మల్ని ఇది చేయమన్నాడు అది చేయమన్నాడు అని చెప్పి ఒకళ్ళనొకళ్ళు పురుగొల్పుకుంటా దేవుని యొక్క వాక్యాన్ని విరివిగా వారిలో సమృద్ధిగా నింపుకుంటా పరిపూర్ణం చేసుకోవటానికి ఇష్టపడుతూ వాళ్ళు పరిగెత్తి అనేకమైనటువంటి వారిని అక్కడ వాళ్ళలో చేర్చారు కదా. ప్రభువు నిజంగా మరి మనం కలిగి ఉన్నామా? ప్రభువు నిజంగా మనం రుచి చూసి ఉన్నామా? తెలుసుకున్నామా? ప్రభువు నిజంగా ఎంతమంది ఎక్స్పీరియన్స్ అవుతున్నారు? ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని మనం మంత్లీ ఒకసారి ఒక ఫస్ట్ ఆదివారం ఇస్తారా కదా? ఇస్తారు కదా. వాళ్ళైతే ప్రతిదినం ఇట్లా చేసేవాళ్ళంట. అంటే
ప్రతిదినం మనం బలారాధనలో పాల్గొనాలని కాదు, కొన్ని పరిస్థితులను బట్టి అవి మారిపోయింది. అది ఇప్పుడు అది చేయలేక ఎప్పుడు మనకి ఒక ఆ, మొదటి ఆదివారమో, రెండో ఆదివారమో, మూడో ఆదివారమో ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క రకంగా కూడుకొని క్రీస్తుని నమ్మినటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క బలారాధనలో పాల్గొంటారు. దాని యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన్ని రుచి చూసి తెలుసుకోవాలి, ఆయన్ని ఎరిగి ఉండాలి, ఆయన యొక్క మనసుని తెలుసుకోవాలి. సరే, రుచి చూచాం, తెలుసుకున్నాం కదా. తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారో ఆయన అక్కడ చెప్తున్నాడు. ఏం చేస్తారంట? ఒకవేళ మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇప్పుడు నేర్చుకోండి, తర్వాత ఏం చేయమంటున్నాడు? విసర్జించండి అని అంటున్నాడు కదా. పౌలు గారు కూడా కొలస్సే సంఘానికి పత్రిక రాస్తూ ఇవే మాటల్ని జ్ఞాపకం చేసుకుంటారు. మనకు సమయం లేదు కాబట్టి వాటన్నిటినీ మనం చదవాల్సిన అవసరం లేదు, నేను మీకు చెప్తాను కదా. వాటిని మాని వీటిని చెయ్యండి అని చెబుతున్నారు. తెసలోనికే సంఘానికి కూడా అదే మాటలను రాస్తాడు కదా. వాటిని మాని వీటిని చెయ్యండి. ఏం విసర్జించాలంట? ఒకప్పుడు పూర్వము నేను హింసకుడును, దోషకుడును, నేను పాపిని. ఇప్పుడు నేను ప్రభు బలలో నేను పాల్గొని ప్రభువును రుచి చూసి తెలుసుకొని నేను పాప స్వభావాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఒక ఆవిడ నన్ను ఎవరినైనా తిట్టింది అనుకోండి, వందనాలక్క అంటాను. ఇదివరకైతే రామ్మ చూసుకుందాం అనేవాళ్ళు కదా. మనం నిజంగా అట్లానే ఉన్నామా? ఆ స్వభావాన్ని ధరించుకున్నామా? మీరు నిజంగా మీరు ఏ పరిస్థితుల్లో ఉండా కానీ మిమ్మల్ని హింసించడానికి ప్రయత్నించేవాళ్ళు, మాటలతో బాధ పెట్టడానికి ప్రయత్నించేవాళ్ళు, మీ మీద కుట్రలు చేయడానికి ఆలోచన చేసేవాళ్ళు, లేకపోతే మీరంటే ద్వేషం చూపించేవాళ్ళు, వాళ్ళని మనం నిజంగా ప్రభువుని బట్టి క్షమించి ప్రభువులాగా ప్రవర్తిస్తున్నావా? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక సార్లు ఆయన్ని శోధించటానికి, అనేక సార్లు మాటలతో బాధించటానికి, అనేక సార్లు ఆయన హింసించటానికి, చివరికి ఏం చేశారు? ఆయన తీసుకెళ్ళి సిలువ కప్పచెప్పి ఈయనకి సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి అని అరిచి ఆయన్ని సిలువకేసి కొడితే సిలువలో నుంచి ఆయన ఒక మాట మాట్లాడాడు. ఏమంటున్నాడు? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించయ్యా. నిజంగా మనం క్షమిస్తామండి? నిజంగా ప్రేమిస్తామా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనంటే ఏమా ఈయన మనం కనపడితే వందనాలన్నా, వందనాలు బ్రదర్ అని చెబుతాం, కానీ మనసులో ఏమనుకుంటాం? నీ సంగతి చెబుతా నాకురా అనుకుంటాం కదా. మీరు అలాంటి వాళ్ళు కాదు, మీరు మంచివాళ్ళు, దేవుని మనసును ఎరిగినటువంటి వాళ్ళు. ఏమేం విసర్జించమంటున్నాడు? మాటలు మనం ప్రతిదినం వాక్యం చదివేటప్పుడు వాక్యాన్ని ఎటబడితే అట్లా చదవకూడదు. ఇందాక చదివినటువంటి 18వ కీర్తనలో కూడా ఏముంది? ఆయన నాసికారంధ్రంలో నుంచి ఆయన ఊపిరిని ఊదితే సముద్ర జలాలు యొక్క అడుగు భాగం కనిపించిందంట. అడుగు భాగం కనిపించిందంట అంటే ఏంటో తెలుసా? మీరు ఒక చిన్న తొట్టి దాకా కూడా అవసరం లేదు, పెద్ద డ్రమ్ము దాకా కూడా అవసరం లేదు. ఒక చిన్న బౌల్లో మీరు వాటర్ తీసుకొని మీ ముక్కుతో ఊదండి, ఆ నీళ్ళన్నీ విడిపోయి ఆ అడుగు భాగం కనిపించిందా మీకు? అంత శక్తివంతమైనటువంటి దేవుణ్ణి మనం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి శక్తివంతమైన అటువంటి పవర్ఫుల్ దేవుణ్ణి మనం ఆరాధిస్తూ చాలా ఈయన ఆదివారం వేసే మనకు తెలిసిన ఆయనే కదా కదా ఆయన చాలా మా దేవుడే కదా. తండ్రిని పిలుస్తాము, లేకపోతే స్నేహితుడు అంటాము, లేకపోతే ఏసన్న అంటాము, లేకపోతే ఇంకోటి అంటాము, మన ఏసే కదా.
నరుని జ్ఞాపకం చేసుకోవటానికి నరుడు ఏ పాటివాడు, ఎంతటివాడు, దుమ్ములు అంటాడు, ధూళ్ళు అంటాడు. జెరమే గారని ఒక ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ పాస్టర్ గారు ఒక ఆయన వాక్యం చెబుతూ, రోడ్డు మీదకి వచ్చి రొమ్మిరుసుకొని నిలబడి రారా చూసుకుందామని మాట్లాడేవాడికి 4 విరోచనాలు అయితే, అరే రేపు రారా చూసుకుందామని అంటాడండి. ఈరోజు నా వల్ల కాదులే కానీ రేపు రాడు. అది మనిషి యొక్క బలం కదా. మనిషి బలం ఎంత? మనిషి బలం ఎంత? ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు నాకు కళ్ళజోడు లేదు. ఇప్పుడు కళ్ళజోడు లేకపోతే నేను చదవలేను. ఇప్పుడు నేను వీరుణ్ణి సూర్యుడిని అని మాట్లాడితే బాగుంటుందా? కదా. మనం మాట్లాడకూడదు. ఎందుకంటే బలమైనటువంటి దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు, మనం మాట్లాడే మాటలు, మనం చదివినటువంటి వాక్యం సరిగా అర్థం చేసుకోవటానికి, చదువు రానటువంటి వాళ్ళకి ఇక్కడ నిలబడి చెప్పేవాళ్ళు మాటలు చెప్పినప్పుడు ఆ మాటలను హృదయంలో చేర్చుకొని వాటి ప్రకారం నడవటానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకని ఆయన ఏమంటున్నారంటే, రుచి చూడండి, రెండోది విసర్జించండి. వేటిని? కపటమైనటువంటి వేషధారణని, దూషణ మాటల్ని, చెడ్డ మాటల్ని, మీ హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రతి మలినాన్ని కూడా విసర్జించండి, విడిచిపెట్టండి. అప్పుడు ఆయన పరిశుద్ధుడు గనక మనం కూడా పరిశుద్ధతలో నుంచి పరిశుద్ధతలోనికి మనం ఈ లోకంలో ఉన్నప్పుడు పాప శరీరాన్ని ధరించుకొని ఉన్నంత కాలం మనం ఎప్పుడూ కూడా పరిశుద్ధులం కాలేము. కానీ పరిశుద్ధతలో మనం ఎప్పుడూ ఎదుగుతూ ఉండాలి. ఒకవేళ మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి చనిపోయినా, ప్రభువు రాకడ ఇప్పుడు ఆసన్నమైన, ప్రభువును నమ్మినటువంటి మనం ఆయన యొక్క సంపూర్ణమైన పరిశుద్ధతలోనికి మనం మార్చబడతాం కదా. అదే కదా మన కోరిక. లేకపోతే ఊరికి సరదాగా వచ్చి ఈ మాటలు వింటున్నావా? సరదాగా దేవుణ్ణి మనం ఆయన్ని ఫాలో అవుతున్నావా? ఎందుకు? మనం ఒక దినాన ఆయన యొక్క నిత్యత్వంలోనికి మనం వెళ్ళాలి అని, ఆయన సారూప్యతలోనికి మనం మార్చబడాలి అని, ఒక దినాన ఆయనతో కలిసి మనం ఆనందించాలి అని, ఆయన్ని ఎదుర్కోవాలి అని, మన ప్రియులని, మనం పోగొట్టుకున్నటువంటి మన ప్రియులందరినీ మనం తిరిగి మనం చూడాలి అని కదా. ఆయనతో యుగ యుగాలు జీవించాలి అని. ఎప్పుడు అది జరుగుతుంది అంటే ఆయన్ని రుచి చూచినప్పుడు, ఇవన్నీ విసర్జించినప్పుడు. మూడో విషయం, ఆత్మ సంబంధమైనటువంటి కట్టడాలుగా మీరు కట్టబడాలి అని. ఏమన్నారు తెలుసా? బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయన చెప్తూ, చాలామంది వచ్చి బాప్తిస్మం తీసుకుంటున్నారు. నిజమైనటువంటి బాప్తిస్మంగానే తీసుకుంటున్నారా? సర్పసంతానమా? మారు మనసు పొందటానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మీరు నిజంగా మారు మనసు పొంది, మార్పు పొంది, నూతనమైనటువంటి సృష్టిగా మీరు మార్చబడాలి అని ఆశపడి మీరు బాప్తిస్మం తీసుకోవటానికి వచ్చారా? లేకపోతే అందరు తీసుకుంటున్నారు కాబట్టి మనం కూడా తీసుకుందాం అనుకుంటున్నారా? ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో ఈయన దగ్గరకు వచ్చి తమాషాలు చేయొచ్చు అని. తమాషాలు చేయటానికి ఇక్కడ అవకాశం లేదు. ఏమంటున్నాడు తెలుసా? మీరు అబ్రహాం సంతానం అని మీరు అనుకుంటున్నారు కదా, ఈ రాళ్లలో నుంచి కూడా అబ్రహాం సంతానాన్ని దేవుడు పుట్టించగలడు. వాళ్ళు ఎవరంటే నేను, మీరే. ఆ రాళ్లలో నుంచి, రాళ్ల స్వభావం కలిగినటువంటి ఆ యొక్క పాప హృదయాల్లో నుంచి తీసివేసి అన్యులైనటువంటి మన దగ్గరికి దేవుని యొక్క వాక్యం వచ్చి మనల్ని ఏం చేస్తున్నాడు? వాళ్ళలో నుంచి అబ్రహాం సంతానంగా మనలందరినీ కూడా పుట్టించాడు కదా. అది కూడా రాళ్ళ గురించే మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి కట్టడాలుగా, సజీవమైనటువంటి రాళ్ళగా మనం కట్టబడాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. అనగా కట్టడం అని అంటే ఒకదాన్ని ఒకటి జాగ్రత్తగా చేర్చటం. ఇప్పుడు ఇది ఈ మందిరం కట్టబట్టం అంటే ఎట్లా? ఫస్ట్ ఫౌండేషను రెడీ చేయాలి, తర్వాత పిల్లర్స్ వేయాలి, తర్వాత ఈ కాలమ్స్, ఈ యొక్క
ఈ ఇవన్నీ కూడా వేసి కాంక్రీట్ వేసి స్లాబ్ వేసి అంతా రెడీ చేస్తే కట్టబట్టం అవుతుంది. కట్టబట్టం అంటే చేర్చబట్టం, కూర్చబట్టం కదా. ఎలా చేర్చబడతారు? ఇప్పుడు రోడ్డును పోయేవాడికి, వాడికి దేవుడిని వాక్యం అంటే శ్రద్ధ లేదు. ఒకవేళ దేవుడు మీ దగ్గరికి, ఈ కాలనీకి దేవుని యొక్క వాక్యం పంపించకపోతే ఈరోజు ఇక్కడ మీరు చేర్చబడేవాళ్ళ, కూర్చబడేవాళ్ళ, కట్టబడేవాళ్ళ? ఆత్మ సంబంధమైనటువంటి కట్టడాలుగా మనం ఎలా కట్టబడాలి అని అంటే, ఒక చర్చిలాగా మనం ఇట్లా కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఇప్పుడు ఒక దగ్గర మనం గ్యాదర్ అవ్వాలి కాబట్టి దీనికోసం మనం ఇది కట్టుకున్నాం కదా. అంటే ఎలా ఆత్మ సంబంధమైనటువంటి కట్టడాలుగా మీరు కట్టబడాలి అని అంటే, మీరు ఒక్కొక్కళ్ళు, మనం అందరం ఒక్కొక్కళ్ళం ఒక సజీవమైనటువంటి రాయిగా, యేసుక్రీస్తు ప్రభువారు ఎలా మూలరాయి ఉన్నాడో మనం అందరం ఒక్కొక్క సజీవమైనటువంటి రాళ్ళగా బయలుదేరి లోకంలోనికి వెళ్ళి, మనం దేవుని ఎరగనటువంటి వారికి, దేవుణ్ణి రుచి చూడనటువంటి వారికి, పాపములో ఉన్నవారిని, శాపంలో ఉన్నవారిని, దేవుణ్ణి అవమానించేవారిని దేవుని దగ్గరికి చేర్చాలి. ఏమేమి నేర్చుకున్నాం మనం? ప్రభువుని రుచి చూడాలి. రెండోది, రుచి చూచిన మనం ఖాళీగా ఉండకూడదు, విసర్జించాలి. మూడోది, కట్టబడాలి కదా. మనం ఎంతమందిని మనం పనిచేసే దగ్గర, పొలాల్లో, లేకపోతే మనం ఎక్కడైనా ఉద్యోగాలు చేస్తుంటే ఉద్యోగాల దగ్గర, కాలేజీకి వెళ్తుంటే కాలేజీల్లో దేవుణ్ణి నిజంగా ప్రకటిస్తున్నాం? ఎలా ప్రకటిస్తారు? మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మనం చూపించేటువంటి ప్రేమ ద్వారా, మన యొక్క వ్యక్తిత్వం ద్వారా. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు, ఒక వ్యక్తి మనల్ని ద్వేషించే వ్యక్తిని మనం ప్రేమించామనుకోండి, ప్రేమించేవాడిని ప్రేమిస్తే ఏముందని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. క్షమించేవాడిని క్షమిస్తే ఏముంది? అసలు క్షమించిన వాడిని, మన మీద పోట్లాట్లు పెట్టుకునే వాళ్ళని, మనం అంటే ద్వేషించే వాళ్ళని క్షమించామనుకోండి, ఏంటి ఈమె ప్రత్యేకత ఏంటి, ఈయన ప్రత్యేకత ఏంటి, నేను ఇంత తిడుతున్నా కూడా, ఇంత ద్వేషిస్తున్నా కూడా తిరిగి నన్ను ప్రేమిస్తున్నారే, తిరిగి నన్ను క్షమిస్తున్నారే. యేసుక్రీస్తు ప్రభు కలిగినటువంటి మనస్సు అది. అది ఆయన చేసి మనల్ని చేయమని అడుగుతా ఉన్నాడు. దేవుని సంగమా, దేవుడు అన్యులమైన మనందరికీ కృపను అనుగ్రహించి ఎంతోమంది మిషనరీల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మన దగ్గరికి పంపించి, దేవుణ్ణి మనం తెలుసుకునేటట్లు, రుచి చూచేటట్టు మన దగ్గరికి దేవుని యొక్క వాక్యాన్ని పంపించి, ఈ కృపను అనుగ్రహించి, దేవుణ్ణి అంగీకరించడానికి ఆయన మన హృదయాలను తట్టి లేపి, మన హృదయంలో ఆయన సజీవంగా జీవించటానికి, మనం సజీవులమై ఉండటానికి దేవుని యొక్క కృపను అనుగ్రహించి మనల్ని ఆయన దగ్గరికి చేర్చుకున్నారు. ఇంత మధురమైనటువంటి దాన్ని మనం విడిచిపెట్టి, అంటే మనం తెలుసుకున్న మనం ఖాళీగా కూర్చొని ఇతరులకు చెప్పకుండా ఉంటే దేవుడు ఒక దినాన్ని లెక్క అడుగుతాడు కదా. దేవుడు ఒక దినాన మనల్ని, ఏం చేశారు మీరు? విని చక్కగా చప్పట్లు కొట్టి హల్లెలూయా స్తోత్రం అని చెప్పేసి అని పక్కకు వచ్చారా? లెక్క అడుగుతాడు కదా. రుచి చూడాలి, ఆయన్ని తెలుసుకోవాలి, ప్రతిదినం వాక్యంలో ఎదగాలి, ప్రతిదినం వాక్యాన్ని చదువుకోవాలి. చదవటం రాకపోతే మీ మనవడ ద్వారానో, మనవరాల ద్వారానో, మీ కూతురు ద్వారానో, మీ అబ్బాయి ద్వారానో, ఎవరొక్కళ్ళ ద్వారా మీ వాక్యాన్ని చదివి మీ హృదయంలో భద్రంగా చేసుకొని ఆ వాక్యానుసారంగా నడవాలి. రుచి చూడాలి, విసర్జించాలి, కట్టబడాలి. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీరెంత మధురమైనటువంటి దేవుడో, మీరంత అత్యంత కృపా కనికరాలు కలిగినటువంటి దేవుడో. మీ మాటలను ఆయన మీరు మాకు జ్ఞాపం చేశారు. మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును ప్రభా, మిమ్మల్ని ఇంకా ఇంకా మేము మా హృదయంలో తెలుసుకొని ఎరిగి ఉండి, మీరు మా దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారో అర్థం చేసుకొని దాని ప్రకారం మేము జీవించడానికి, లోకాన్ని విసర్జించటానికి,
ఆత్మ సంబంధమైనటువంటి రాళ్ళగా కట్టబడటానికి, మందిరాలుగా కట్టబడటానికి నైనా మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకొనండి. ఒక దినాన సర్వలోకములో ఉన్నటువంటి సార్వత్రిక సంఘాన్ని నాయన వధువుగానైనా మీరు మీలో చేర్చుకుంటూ సంపూర్ణం చేయబోతూ ఉన్నారు. దానికోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం. యేసయ్య, మిమ్మల్ని రుచి చూచి లోకాన్ని విసర్జించి ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలుగా మేము కట్టబడటానికి, సజీవమైనటువంటి రాళ్ళగా మేము పనిచేయటానికి మీ కృపను అనుగ్రహించమని, ఈ సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.